హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. బయట కసులు ఊడ్చేసి ముగ్గేసిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ పనే చేస్తున్నా. పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా ఖాళీగానే ఉంటాం కదా, ఇంకా ఉదయం పూట మనకి లంచ్ బాక్సు అవన్నీ హడావుడి లేదు కదా, అందుకని ఈ పని అయితే చేస్తున్నా. ఫస్ట్ గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం షాంపూ నీళ్ళు అయితే వేసాను. షాంపూ నీళ్ళు వేసి క్లీన్ చేస్తున్నాను. ముందు పొయ్యి కంటే కూడా ఇంకా డబ్బాలు ఉన్నాయి కదా, మన ఉప్పు డబ్బాలు, కారం డబ్బాలు, పసుపు డబ్బాలు, ఈ డబ్బాలు అయితే పై పైన తుడుస్తున్నాను. పై పైన తుడిచామనుకోండి ఇంకా డబ్బాల మీద మరకలు అనేవి లేకుండా ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు పట్టుకుంటాం కదా, ఇంకా అవన్నీ అంటుకుంటా ఉంటాయి. ఈ డబ్బాలు మరకలు మరకలుగా కనపడతాయి. ప్రతిసారి మనం వాటిని కడగలేం కదా, డబ్బా ఖాళీ అయినప్పుడు కడిగి పెట్టుకుంటాం, కానీ ఇంకా దాంట్లో ఏమన్నా ఉన్నప్పుడు మనం కడగలేం కదా, అందుకని ఇలా తుడిచిపెట్టుకున్నాం అనుకోండి డబ్బాలు చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. గ్యాస్పై తుడిచినప్పుడల్లా తుడుచుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి తుడుచుకున్న చాలు, డబ్బాలు చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకొక సీక్రెట్ చెప్పిన మీకు త్వరగా పని అవ్వటానికి, నేనైతే ఈ టిప్పు అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉన్నాను. అంటే ప్రతిరోజేమీ ఫాలో అవటానికి కుదరదు, కానీ అప్పుడప్పుడైతే ఫాలో అవ్వచ్చు. నైట్ అయితే ఇల్లు మొత్తం నీట్గా కసులు అయితే ఊడ్చేసాను. నైట్ కాదు, నిన్న సాయంత్రం 4 గంటల 5 గంటలప్పుడు ఇంకా పై పైన ఇదిలించుకుంటా మొత్తం తుడుచుకుంటా. సాయంత్రం పూట అంటే మనం కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, క్లీన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ సమయం అయితే ఉంటుంది. ఉదయం పూట ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హడావుడిగా ఉంటుంది. అందులోనూ ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎండ వచ్చేసిద్ది. ఎండ వచ్చిన తర్వాత పని చేయాలనిపించదు. సాయంత్రం ఏంటంటే టైం గడిచే కొద్దీ మనకి చల్లగా ఉంటుంది కదా, వాతావరణం చల్లబడిద్ది కదా, ఎంత పని చేసినా సరే విసుగు అనిపించదు. సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి అలా మొదలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక గంట సేపట్లో ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకోవచ్చు. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకొని పై పైన క్లీన్ చేసుకుంటా చక్కగా నీట్గా ఊడ్చుకోవచ్చు. అప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుంచి రారు కదా, ఇంకా మనల్ని కదిలిచ్చే వాళ్ళు కూడా ఉండరు. నైట్ అయితే మొత్తం ఊడ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడవను. అప్పుడప్పుడైతే ఇది ఫాలో అవుతున్నా. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. అలా మాకు ఇష్టం లేదనుకుంటే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బండ్ల తొడవబోయే ముందు ఇంకా పొయ్యి అయితే తుడుచుకుంటున్నాను. ఫ్రిడ్జు, టీవీ, ఇంకా తలుపులు అవన్నీ కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మిక్సీ కూడా తుడుస్తున్నా. ఇవన్నీ తుడిచిన తర్వాత మనకి కాళ్ళు తుడుచుకునే పట్టలు ఉంటాయి కదా, ఆ పట్టలన్నీ తీసేసి ఒక పక్కన వేసేసి, మనం తుడుచుకునే పట్టల దగ్గరే మనకు కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ దుమ్ము వాటికి ఊడ్చేస్తాను. చాట అనేది తీసుకొని దగ్గర ఉంచుకొని చీపిరి తీసుకొని ఇంకా ఆ పట్టలు వేసుకున్నంత వరకు ఊడ్చేసి ఇంకా మొత్తం నీట్గా అయితే తుడుస్తాను. అప్పుడప్పుడు ఇలా ఫాలో అవుతాను. కొంచెం నాకు పని అనేది తేలిగ్గా చేసుకోవాలి, కొంచెం పని ఎక్కువగా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవుతాను. ఒక్కసారిగా ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అనుకుంటారు చూడండి, వాళ్ళైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఒకవేళ ఇల్లు ఊడవాలన్నా కూడా మొత్తం నీట్గా ఊడ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడన్నా డస్ట్ పడి కనిపించింది కదా, ఆ ప్లేస్ వాటికి కసుచాట తీసుకొని ఆ కొంచెం కొంచెం ఊడ్చుకుంటా కసుచాటలోకి ఎత్తేసుకుంటా అయితే క్లీన్ చేసుకోవచ్చు. పనుల గురించి చెప్పుకుంటానే 4 మంచి మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ శాతం మన వీడియోలు ఈ మధ్య ఈ టాపిక్లోనే నడుస్తున్నాయి కదా. ప్రశాంతమైన జీవితం కావాలి, బతికినంత కాలం మనం ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి టెన్షన్లు స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలి అంటే మనం అలవాటు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసినవైతే కొన్ని చెప్తాను. ఎదుటి వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మనం మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు ఏది చెప్పినా సరే వినకుండా ముందే మాట్లాడటం, అరిచేయటం, గొడవ తెచ్చుకోవటం అలా చేయకూడదు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏంటి, మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఏ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉండాలి. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, మన పని మనమే చేసుకోవాలని కూడా ఉండకూడదు. ఏ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎవరి మనస్తత్వం ఎలాంటిది కూడా తెలుసుకోవాలి కదా. ఎవరితో ఎలా మెలగాలి అంటే ఆ మనిషి మనస్తత్వం ఎలాంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. కాకపోతే ఆ మనుషులు, ఆ మనస్తత్వాలు ఎలాంటి వారు అనేది మాత్రం తప్పనిసరిగా గమనించుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా మూర్ఖంగా ఉన్నామనుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు పడతాము. తక్కువగా మాట్లాడాలి, అవసరమైనంత వరకే మాట్లాడాలి, అవసరమైన మాటల వరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు అనేది అసలు మాట్లాడకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్లో చాలా సంతోషంగా ఉంటాము. ఏది అనుభవించాలన్నా, ఏది చూడాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనం హెల్తీగా ఉంటేనే, మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్నా సరే.
మన హెల్త్ అనేది ఎంత ముఖ్యమో మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా అంతే ముఖ్యం. కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవాలి. అన్నీ నాకు తెలుసనే అపోహతో మాత్రం అస్సలు ఉండకూడదు. ఎక్కువ కోపాలు, ఈగోలు, ఎదుటి వాళ్ళని వాదించటాలు ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోకూడదు. వీలైనంత వరకు అందరితో నవ్వుతా కలిసిమెలిసి ఉండాలి. చెడ్డ వాళ్ళని దూరం పెట్టాలి. చెడ్డ వాళ్ళని వీలైనంత వరకు మన లైఫ్లోకి రానివ్వకూడదు. మన జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. వీలైనంత వరకు మన రహస్యాలు కానీ మన ఇంటి విషయాలు కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకపోవటం మంచిది. కుటుంబంలో కానీ భార్యాభర్తలకు కానీ గొడవలు వచ్చినప్పుడు వీలైనంత వరకు వాళ్ళ గొడవలను వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఎక్కువగా ఎప్పుడూ నవ్వుతా ఆనందంగా ఉండాలి. తక్కువగా చింతిస్తూ బాధపడతా ఉండాలి. ప్రతి ఒక్క చిన్న విషయానికి బాధపడతా దాని గురించి ఆలోచిస్తా ఎప్పుడు ఏదో బాధలో దుఃఖంలో ఉండకూడదు. మరీ భరించలేని కష్టం వచ్చినప్పుడు బాధపడాలి కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడతా ఉండకూడదు. వీలైనంత వరకు ఎక్కువగా సంతోషంగా ఉండటానికే ట్రై చేయాలి. మనము సంతోషంగా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళని సంతోషంగా ఉంచాలి. మనం నవ్వుతా ఒకరిని పలకరించామనుకోండి, వాళ్ళు కూడా నవ్వుతానే మనకు సమాధానం చెబుతారు. ఒకరితో మనం కోపంగా మాట్లాడితే వాళ్ళ నుంచి మనకు రిప్లై కూడా కోపంతోనే వచ్చిద్ది. అందుకని వీలైనంత వరకు ఎక్కువగా సంతోషంగా ఉండటానికి ట్రై చేయండి. ఎక్కువ ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇవ్వాలి. ఫ్యామిలీ తర్వాతే మనకి ఏదైనా కానీ. నిన్న ఒక సంఘటన చూశాను ఫోన్లో. టీవీ సీరియల్ కోసం ఆమె మందు తాగిందంట, తన కొడుక్కి తాగిచ్చిందంట. సీరియళ్ళ కోసం సీరియల్లో వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బు వచ్చింది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనం సరదా కోసం చూడాలి కానీ సీరియల్ కోసం ప్రాణం తీసుకునే అంత విధంగా ఉండాలా? మన ఫ్యామిలీనే పోయిద్ది కదా. సీరియల్ ఏముందండి, మన రియల్ లైఫ్లో జరిగాయే కదా. అదొక స్టోరీ, అదొక కథ, అంతేగాని రియల్ లైఫ్ కాదు కదా. దానికోసం మన ప్రాణాలు తీసుకోవాలా? మన పిల్లల ప్రాణాలు తీయాలా సీరియల్ కోసం? అసలు సీరియల్ చూడకపోతే ఏమైద్ది? టీవీ చూడకపోతే ఏమైద్ది? ఫోన్ చూడకపోతే ఏమైద్ది? దానివల్ల ఏమైనా మనకు నష్టం వస్తుందా? ఏం నష్టం రాదు కదా. ప్రాణాలు పోతే మన ఫ్యామిలీ పోతే వాళ్ళ ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటారు కదా. సీరియల్ అయినా సినిమాలైనా ఫోన్లు అయినా సరే సరదా కోసం చూడాలి కానీ అవే జీవితం అయిపోకూడదు. ముందు ముఖ్యంగా మన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాతే ఏదైనా సరే మన పిల్లలు మన ఫ్యామిలీ తర్వాతే మనకి ఏదైనా కానీ. ఆఖరికి మనమైనా కానీ మన పిల్లల తర్వాత మన ఫ్యామిలీ తర్వాతే మనం. కొంతమంది పిచ్చి పనులు పిచ్చి చేష్టాలనుకోండి, హీరోల కోసం ప్రాణాలు తీసుకోవటం, క్రికెట్ వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకోవటం, తొక్కిసలాటలు జరగటం. వాళ్ళని చూడకపోతే ఏమైంది? ఏం కాదు కదా. మనం ప్రాణం పోతే తిరిగి వచ్చిద్దా? మన ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు. అందుకనే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయకుండా ముందు ఫ్యామిలీ, ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సరే ముందు మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి. తర్వాతే ఏదైనా సరే మనకి. ఇంకొక విషయం, మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలంటే అబద్ధాలు కూడా ఎక్కువ చెప్పకూడదు. అబద్ధాలు చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అబద్ధం చెప్పాలంటే తప్పదు అనుకున్నప్పుడు చెప్పాలి. లేదనుకోండి ఈ అబద్ధం చెప్పటం వల్ల ఎదుటివారి జీవితం నిలబడుతుంది అనుకున్నప్పుడు అబద్ధం చెప్పాలి కానీ ప్రతి ఒక్క విషయానికి అబద్ధం చెప్పకూడదు. ఒక అబద్ధం అనేది 100 అబద్ధాలకు దారితీస్తుంది. ఇంకా బారుకి జీవితాంతం అబద్ధం చెప్పుకుంటా వెళ్లాల్సి వచ్చింది. ఈ అబద్ధం వల్ల ఎప్పుడూ ఒకరికి భయపడతా ఉండాల్సి వచ్చింది. వీళ్ళకి ఎప్పుడు నిజం తెలిసిదో ఎప్పుడు నన్ను అడుగుతారో అని చెప్పేసి ఒకరికి భయపడతా ఉండాల్సి వచ్చింది. కొంచెం కష్టమైనా సరే వీలైనంత వరకు నిజాలు చెప్పడం చాలా మంచిది. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అబద్ధం జోలికి మనం వెళ్ళకపోతే అబద్ధం అనేది మన జోలికి రాదు. దాన్ని మనకు భయపడాల్సిన అవసరం లేదు. మనం బతికినంత కాలం ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్లు లేకుండా ఉండాలంటే ఇలాంటివి కొన్ని అలవాటు చేసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ పాటించాలంటే మనం పాటించలేము. కనీసం కొన్ని విషయాలైనా పాటించి మనసును ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. ఇంక ఈరోజు ఉదయాన్నే ఇల్లు మొత్తం కూడా తుడుస్తూ వస్తున్నాను. ఇక్కడ వీడియో కొంచెం చీకటిగా ఉంది, లైట్ వేయటం మర్చిపోయానట్టుంది. బండలైతే మాత్రం సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్, టీవీ, తలుపులు అవన్నీ క్లీన్ చేశాను కదా, అవైతేనేమో షాంపూ నీళ్ళతో క్లీన్ చేశాను. బండలు అనేవి షాంపూ నీళ్ళతో అంత క్లీన్గా అనిపించవు. ఎందుకంటే ఇవి నల్లటి బండలు కదా, కొంచెం తెల్లగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. నల్లటి బండలు నల్లగా ఉంటేనే బాగుంటాయి. 1-2 సార్లు షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తా కానీ బండలు అనేవి నాకు అంత నీట్గా అయితే అనిపించలేదు. అందుకనే సరుపు నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్, టీవీ ఉంటాయి చూడండి, ఇవైతే షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తే బాగా నీట్గా ఉంటాయి, మెరుస్తా కనిపిస్తాయి, కొత్త వాటిలాగా ఉంటాయి, కలర్ కూడా పోకుండా ఉంటాయి.
ఫ్రిడ్జ్ అనేది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ మాట మాత్రం నా వీడియోలో ఎక్కువగా చెబుతానే ఉన్నాను. విని విని అందరికి బోర్ కొట్టుంటుంది. అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఈరోజైతే చెప్పాను కదా, ఉదయాన్నే ఇల్లు అయితే ఊడవలేదు. ఇల్లు ఊడవకుండా బండ్ల తుడుస్తున్నాను. నిన్న సాయంత్రం అయితే ఊడ్చాను. ఇల్లు నీట్గానే ఉంది, ఎక్కడ దుమ్ము అనేది లేదు. కాళ్ళు తుడుచుకునే పట్టలు తీసాను కదా, ఆ పట్టలు తీసిన కాడే ఊడ్చి తుడుస్తున్నాను. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకు పని అనేది తేలిగ్గా అనిపించిందా, ఎలా ఉందనే చెప్పండి. కొంచెం కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పని మొత్తం ఒక్కసారిగా చేసుకోవాలంటే చేసుకోలేరు, పాపం కష్టం అనిపించింది. అలాంటి వాళ్ళు ఇలా పనులని భాగాలుగా చేసుకొని పనులు అనేవి వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటాయి, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి కూడా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఒకరోజు ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకోండి. మరుసటి రోజు ఏదో పైపైన డస్ట్ పట్ట కాడ ఊరకలా ఊడ్చేసుకొని అవన్నీ తీసేసుకొని ఒకరోజు ఇల్లు తుడుచుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు పని తేలిగ్గా ఉంటుంది. ఇంటిని కూడా ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేయగలుగుతారు. బండలు నీట్గా ఉండాలంటే మనం బండ్ల తుడిచే కర్ర కూడా నీట్గా ఉండాలి. ఇది మురికి మురిగ్గా ఉందనుకోండి, బండలు కూడా మురిగ్గా కనిపిస్తాయి. అందుకని ఏ గదికి ఆ గది తుడిచిన తర్వాత ఇంక ఇలా బకెట్లు అయితే జాడిస్తాను. నేను చెప్పిన కొన్ని మంచి మాటలు, పనులు తేలిగ్గా చేసుకోవడానికి చెప్పిన చిట్కాలు ఇవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చినాయా లేదనేది కామెంట్లో మాత్రం తప్పనిసరిగా చెప్పండి.